రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఉత్తరప్రదేశ్లో అనేక చోట్ల, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల అనేక చోట్ల అక్రమ మసీదులు, మజార్లు, దర్గాలు, ఈ రకమైనటువంటి కట్టడాలు రోడ్లని ఆక్రమించుకుంటూ ఉంటాయి. గత 20-25 సంవత్సరాల్లో వీటి సంఖ్య చాలా పెరిగిపోయింది. హఠాత్తుగా రోడ్డు మధ్యలో ఒక మతపరమైన కట్టడం తల ఎత్తి ఒక్కసారిగా కనపడము, దాని తర్వాత దాని చుట్టూ ఒక కంపౌండ్ వాల్ కట్టేయటం, ఈ రకంగా ఇప్పటికే ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లలో ఇవి అవరోధకాలుగా మారినాయి. వీటిని తొలగించే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చాలా దృఢమైనటువంటి స్పష్టమైనటువంటి చర్యలు తీసుకుంటోంది. తాజాగా 2 సంఘటనలు దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము ఏ రకంగా బుల్డోజర్లకు పని చెప్పి ఈ అక్రమ కట్టడాల్ని తొలగిస్తుందో, ప్రజా సదుపాయాలు కల్పిస్తుందో చెప్తాయి. మొట్టమొదటి సంఘటన బెహ్రాయిచ్ జిల్లాలో జరిగింది. ఈ బెహ్రాయిచ్ జిల్లాకి చాలా చరిత్ర ఉంది. బెహ్రాయిచ్ జిల్లాలో మొహమ్మద్ గజనీ అనుచరుడు ఒకడు దాడి చేయటానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రాజుతో తలపడతాడు బెహ్రాయిచ్లో. ఆ రాజు పేరు మహారాజా సుహేల్ దేవ్. దీన్ని బ్యాటిల్ ఆఫ్ బెహ్రాయిచ్గా చెప్తారు. ఇక్కడ జరిగిన యుద్ధంలో ఆ వచ్చినటువంటి మతోన్మాది ఎవరైతే ఉన్నారో వాడు పూర్తిగా హతమైపోతాడు. ఆ ఒకచోట బెహ్రాయిచ్లో చనిపోయినటువంటి ఆ ఒక్క వ్యక్తి కోసం ఉత్తరప్రదేశ్లోని 3-4 చోట్ల మజార్లు ఉన్నాయి. ఒక వ్యక్తి 4 చోట్ల ఎలా చేస్తాడు ఎవరికి తెలియదు, కానీ 4-5 చోట్ల మజార్లు ఉన్నాయి. అందులో ఒకటి నిజం అనుకున్నా 3 అయితే అక్రమం కావాలి. కాబట్టి బెహ్రాయిచ్లో జనవరి 19న మహారాజా సుహేల్ దేవ్ మెడికల్ కాలేజీలోకి వెళ్ళేటటువంటి ప్రాంతంలో దారికి అడ్డుగా ఉన్నటువంటి అక్రమ కట్టడాల్ని తొలగించడం జరిగింది. 10 అక్రమ మజార్లను, దర్గాలను తొలగించడం జరిగింది. మజార్ అన్న, దర్గా అన్న రెండు కూడా ఒకటే. మజార్ అంటే సమాధి, ఎక్కడైతే కాస్త ఊదొత్తులు వెలిగించి కాస్త పూజ పునస్కారము, అక్కడ సాంబ్రాణి కడ్డీల్ని కాల్చటము జరిగేది దర్గా. మొత్తం మీద ఈ రకమైనటువంటి 10 అక్రమ కట్టడాలు కాలేజీలోకి వెళ్ళి రావడానికి కూడా ఇబ్బందిగా మారినాయి. అంతేకాకుండా ఈ కట్టడాల చుట్టూ దీన్ని అస్థానా రసూల్ షా అంటారు. ఈ అస్థానా రసూల్ షాకి సంబంధించినటువంటి ఒక కంపౌండ్ వాల్ కూడా కట్టి కాలేజ్ యొక్క మెయిన్ గేట్ని కూడా ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ 10 కట్టడాలు కోత్వాలీ దేహాత్ అనే ప్రాంతంలో బెహ్రాయిచ్లో ఉంటుంది ఈ మెడికల్ కాలేజ్. దాని ముఖద్వారంలోనే ఈ అక్రమ కట్టడాలున్నాయి. చివరికి జనవరి 19వ తారీఖున యోగి ఆదిత్యనాథ్ మార్క్ యాక్షన్ ప్రారంభమైంది. పోలీసులు ఏరియాని చుట్టుముట్టేశారు, భద్రతా దళాలు కాపలాగా నిలుచున్నాయి. ఒకళ్ళిద్దరు రాళ్లు విసిరే ప్రయత్నం చేసినా వాళ్ళకి ఏ భాష అర్థమవుతుందో ఆ భాషలో అర్థం చేయించి ఈ 10 కట్టడాల్ని తొలగించడం జరిగింది. వేల చదరపు అడుగుల భూమిని ఆక్రమించుకున్నటువంటి ఈ 10 కట్టడాల్ని తొలగించడం జరిగింది. దీని వెనక చాలా ఈ ఒక్క 10 కట్టడాల్ని తొలగించడం కోసము చాలా పెద్ద ఎత్తున పోరాడాల్సి వచ్చింది. 2016లో ఇవి ఇల్లీగల్ అని చెప్పి న్యాయస్థానం చెప్పింది. ముఖ్యంగా మెడికల్ కాలేజీ దగ్గర ఉన్నటువంటి ఖస్రా ఖాతుని, అంటే ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నమాట, వాటిని చూపించినట్టయితే 2016కు ముందు ఈ కట్టడాలు ఏవీ లేవు. ఈ కట్టడాల్లో కొన్ని కట్టడాలు 2000 సంవత్సరంలో వచ్చినాయి, కొన్ని కట్టడాలు 2016 తర్వాత వచ్చినాయి. కాబట్టి వీటన్నిటినీ తొలగించాలి అని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు దీన్ని మొత్తం తొలగించారు. ఎప్పట్లాగానే కాస్త జనం పోగయ్యారు, నినాదాలు చేశారు. కానీ ఈ 10 కట్టడాల్ని మొత్తం మీద జనవరి 19వ తారీఖున నేలమట్టం చేసి విద్యార్థులకు రోడ్డు మీద వచ్చేటువంటి పాదచారులకు రాకపోక కోసము చాలా సౌకర్యాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కల్పించింది. నిజానికి ఈ కట్టడాలను తొలగించే పోరాటం 2002లో ప్రారంభమైంది. కాలేజ్ యాజమాన్యము జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళింది. బెహ్రాయిచ్ జిల్లా కలెక్టరు తన దగ్గర ఉన్నటువంటి రెవెన్యూ పత్రాలను చూసిన తర్వాత ఈ 10 మజార్లు, దర్గాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అక్రమ కట్టడాలు, ఇవి కొత్తగా వచ్చినవి, వీటికి
వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నటువంటి మజార్ల జాబితాలో ఇవి లేవు కాబట్టి వీటిని తొలగించాలన్నారు. ఆ తర్వాత ఈ మజార్ల యాజమాన్యం 2004లో కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. ఆ తర్వాత 2019లో చివరికి 2016లో వీళ్ళు అన్ని పత్రాలు మళ్ళీ ఒకసారి ప్రభుత్వానికి చూపించారు. ఈ మధ్యలో 2007కి ముందు అక్కడ 2017కి ముందు వరకు అక్కడ ములాయం సింగ్ ప్రభుత్వం రకరకాల రూపంలో ములాయం సింగ్, మాయావతి వంటి సెక్యులర్ ప్రభుత్వాలు ఉన్న కారణంగా దీన్ని ఎవరూ ముట్టుకోవడానికి సాహసించలేదు. యోగి వచ్చిన తర్వాత మొత్తం మీద అక్కడ యాక్షన్ ప్రారంభమైంది. 2019లో పూర్తి డీటెయిల్స్ అవన్నీ పరిశీలించిన తర్వాత వీటిని తొలగించాలని నిర్ణయించారు. చివరికి జిల్లా మెజిస్ట్రేట్ ఈ అస్థానా రసూల్ షా పేరిట ఉన్నటువంటి 10 అక్రమ కట్టడాల్ని తొలగించేశారు. కేవలం బహ్రాయిచ్లోనే కాదు, లఖింపూర్ ఖెరీ జిల్లాలో ఉన్నటువంటి నౌరంగాబాద్ అనే ప్రాంతంలో కచరీ మసీద్ అనే మసీద్ ఉంది. మసీదు వరకు లీగల్, దాని చుట్టూ అనేక దుకాణాలు, రకరకాల దర్గాలు ఇవన్నీ వెలిసినాయి. జిల్లా యాజమాన్యము యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఈ అక్రమంగా ఉన్నటువంటి కట్టడాలు, మసీద్ చుట్టూ ఉన్నటువంటి అక్రమ కట్టడాలు మొత్తము తొలగించడం జరిగింది. సంభల్ అల్లర్లకి కారకుడైనటువంటి వ్యక్తుల ఆస్తుల జప్తు కూడా జరుగుతోంది. సర్వే చేస్తే అవన్నీ కూడాను అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల్ని లేకపోతే రెవెన్యూ ల్యాండ్స్ని ఆక్రమించుకున్నట్టుగా తేలింది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ని శుద్ధీకరించేటటువంటి పని, అక్రమ కట్టడాలను తొలగించే పని చాలా వేగంగా జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.